హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవా, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు. నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడు. అందుకే ఈ సమయం ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయి. మన పాపములు ఉన్నాయని తోసేసేవాడు కాదు, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల పాపినైన నన్ను కరుణించు అన్నాడు సుంకర్. అంతే, నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈరోజు నీ హృదయం దోషారోపణ చేసే తప్పులు, నీ బ్రతుకులో నీ ఓడిపోయిన విషయాలు, నీ ఉన్న సమాధులలో రహస్యముగా చీకటిలో చేసే, సమాధిలో చీకటి ఉంటుందండి, సమాధిలో చీకటి ఉంటుంది. చీకట్లో చేసే పనులు, ఒంటరిగా ఉన్నప్పుడు చేసే పనులు, ఎవడూ చూడటం లేదని చేసే పనులు, నీ మనస్సాక్షి దోషారోపణ చేస్తుంటే ఒప్పుకోడండి. ఒప్పుకుంటే క్షమిస్తానంటున్నాడు. ఒప్పుకుంటే క్షమిస్తాను. పారిపోనక్కర్లేదు, చచ్చిపోక్కర్లేదు, ఏడుస్తూ కూర్చోనక్కర్లేదు. యేసయ్య దగ్గరకు వస్తే కమ్, రండి, నా దగ్గరకు రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను, నేను మిమ్మల్ని ఆదరిస్తాను, నేను మీ కన్నీటిని తుడుస్తాను, నేను మీ కొరతలు తీరుస్తాను, నేను నిరుత్సాహం నుండి నేను విడిపిస్తాను. నాకు తెలుసు, ఈ లోకంలో చాలా మంది, మీలో చాలా మంది భక్తిలో దిగజారిపోవడానికి మరో కారణం ఉంది. ఏంటంటే, నేను ఎంత ప్రార్థన చేసినా నాకు ఉద్యోగం దొరకలేదు కాబట్టి దేవుడు లేడు, నేను రాను అని చెప్పేవాళ్ళు ఉన్నారండి. నాకు తెలుసు, నేను ఎంత ప్రార్థన చేస్తుంటా, ఏడిసి ప్రార్థన చేసినా మా పక్కింటి వాళ్ళకి, మా ఎదురింటి వాళ్ళకి అందరికీ పిల్లలు పుట్టారు, నాకు పిల్లలు పుట్టలేదు కాబట్టి దేవుడు నాకు ఏం చేశాడు, నేను ఎందుకు నమ్ముకోవాలి దేవుడిని? నేను ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాను, నా బిడ్డల కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను. మా అబ్బాయి యాక్సిడెంట్లో చచ్చిపోయాడు, ఎందుకు చచ్చిపోవాలి? దేవుడు అంటే నా బిడ్డలు ఎందుకు తీసేసుకున్నాడు? నా దేవుడు లేడు, తెలియలేదు, నాకు అక్కర్లేదు. చాలా మంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడు ఏం చేసిన మేలు చేస్తాడు. ప్రాణం పోసినాడు ఆయన, ప్రాణం తీసుకోవటం ఆయన. గులాబీ చెట్టు వేశాడు, ఒక గార్డెన్, ఒక తోటమాలి గులాబీ చెట్టు వేశాడు. అందులో పుష్పం బాగా వికసించింది, మిగిలిన ఆడిపోయి ఉన్నాయి. ఆయన గబక్కడు వచ్చి ఆ బాగా ఎర్రగా వికసించిన పుష్పాన్ని తుంచేశాడు. దానికి నోరు ఉంటే, నన్నే తెచ్చావు, ఆ ఎండిపోయింది, దాన్ని తుంచుకోకూడదా? నన్ను తుడిచావే, నేను బాగున్నా కదా, నువ్వు నీళ్ళు పోసి దాన్ని బాగా పడిచారు కదా, నన్ను తుడిచావే అనొచ్చది. నాకు కావాలి, నాది నాకు కావాలి, నాకు కావాలి. నా తల్లో పెట్టుకోవడం తుచ్చుకున్నా, నా భార్యకి ఇవ్వడానికి తుచ్చుకున్నా, నా చొక్కా పెట్టుకోవడం తుచ్చుకున్నా, నిన్ను చూసి గర్వించడానికి, అతిశయించడానికి నేను తీసుకున్నా. దేవుడు మేలు చేస్తాడండి, కీడు చేయడు. కీడు చేసే స్వభావం దేవుడికి లేదు. ఈరోజు మీరు ఎక్కడున్నారో, ఏ పట్టింపుల్లో ఉన్నారో, ఏ అవిశ్వాసంలో ఉన్నారో, ఏ భ్రష్టత్వంలో ఉన్నారో, ఎలా మోసపోయి నష్టపోయిన వారికి ఉన్నారో, ఏ నిరుత్సాహంలో ఉన్నారో, దాక్కుంటున్నారో, తప్పు చేసేనే గిల్టీ కాన్షియస్ మిమ్మల్ని ఎలాగూ కృంగతీస్తూ ఉందో నాకు తెలియదు. కానీ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఏంటంటే, కమ్ బ్యాక్, రండి, నా దగ్గర రండి, నా ఎద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమో తోసివేయండి. నాకు కావాల్సింది మీ కానుకలు కాదు, నాకు కావాల్సింది మీ అర్పణలు కాదు, నాకు కావాల్సింది మీ సొత్తులు కాదు, మీరు కావాలి, నువ్వు కావాలి, యేసయ్యకు కావాలి అని కోరుకున్నాడండి దేవుడు. అప్పగించుకున్నాను దేవుడికి. నేను మీరు మంచివాడు అనుకుంటున్నాను. నేను మా నాన్న ఒకరోజు నన్ను ఎలా తిట్టాడు తెలుసా? రే జైపాల్, లోకంలో ఉన్న వాళ్ళందరూ మారినా నువ్వు మారవరా మోండి ఘాటమా. ఏంటట? లోకంలో ఉన్న వాళ్ళందరూ మారినా నేను పోరా, ఇంట్లో నుంచి పారిపోయాలి. 3 రోజులు తిరిగి వచ్చాను గతి లేక. పశ్చాత్తాపంతో కాదు, గతి లేక వచ్చాను. ఏంటంటే, లోకంలో ఉన్న వాళ్ళందరూ మారినంత మొండిగటాన్ని నన్నే మారిస్తే నిన్నెందుకు మార్చడు? మారుస్తాడు.
నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం వాళ్ళు ప్రారంభించాలని ఆశిస్తున్నాను. నీ బ్రతుకులో ఒక న్యూ బిగినింగ్. ఇదిగో నేను ఒక నూతన కార్యం చేయిస్తున్నాను. వచ్చే సంవత్సరం కాదు, ఇప్పుడే అది మొలచును. దేవుడు చేసే కార్యాలు ఎప్పుడు? ఇప్పుడే. రేపు నీది కాదు. రేపు మారుతారనొద్దు. రేపేమి సంభవించినో మనకి తెలియదు. నేడే రక్షణ దినమైన మీలో చాలా మంది రక్షించబడ్డారు, బాప్తిసాలు పొందారు. బ్యాక్ స్లైడర్స్ రక్షించబడిన తరువాత ఒక్క రోజులో ఎవరు పాపంలో పడిపోడు. మెల్లమెల్లగా ఆధ్యాత్మిక జీవితంలో నులివెచ్చని స్థితిలోనికి, దిగజారుడు స్థితిలోనికి వెళ్ళిపోతారు. మేలుకుంటే ఉజ్జీవించబడతారు. రీడెడికేట్ చేసుకుంటే, మళ్ళొక్కసారి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే నూతన బలంతో ముందుకు సాగగలుగుతారు. ప్రార్థన. శుద్ధుడా, రక్షణ యెహోవా ఆధీనమన్నావు. ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్లు ఊరుకున్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలనని ఆజ్ఞాపించుచున్నాడన్న మాట అయ్యా అక్షరాల బాపట్ల నెరవేరాలయ్యా. మారు మనసు పొందకుండా హృదయాన్ని కఠినపరుస్తున్న ప్రతి విధమైన పాప బంధకము నుండి నీ బిడలను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. సాతాను కట్టిపెట్టిన ప్రతి వ్యక్తిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము. ఇంకా ఎవరు ఏ విషయం అడగలేకపోయారో, చెప్పుకోలేకపోయారో, తలంపులలో ఓడిపోతూ సెక్షువల్ సిన్స్ కి బానిసలైపోతూ కామాతృతతో మనసులో కలవరపడిపోతున్న వారు యవ్వనస్తులను నీ రక్తమును ప్రోక్షించి శుద్ధీకరించయ్యా. మా దేహము దేవుని ఆలయమై ఉన్నదని పరిశుద్ధతలో, ఘనతలో మా ఘటములను ఎలా కాపాడుకొనవలనో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తమన్నది ఈరోజు గుర్తించి వెళ్ళుటకు సహాయం వచ్చాయి. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఈరోజు చేసిన ప్రార్థన పాయింట్స్ అన్నిటికీ మాకు ఆన్సర్ దొరికిందన్నది మేము వినుటకు, విశ్వసించుటకు, జీవితకాలం అంతా కృతజ్ఞత కలిగి జీవించుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. బ్రతుకు దినం వేరేమి కోరలేను జీవి
బ్రతుకు దినం నీలాంటి దైవం ఎవరు విశ్వము